హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం చెక్ యువర్ ప్రోగ్రెస్ని ప్రగతిని సరిచూసుకో అనే హెడ్డింగ్ కింద ఒక సంఖ్యను పదులకు, వందలకు, వేలకు ఎలా సవరించి రాయాలో చూసాం. లెట్స్ ఎక్స్ప్లోర్, ప్రయత్నించండి అని ఈ హెడ్డింగ్ కింద ఏమిచ్చారు. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ రౌండింగ్ ఆఫ్ నంబర్స్, కన్సిడర్ ద పాపులేషన్ ఏపీ, Telangana and India in 2011. Round off the numbers to the nearest lakhs. సో ఏపీ మరియు తెలంగాణ యొక్క జనాభా 2011 లెక్కల ప్రకారం జనాభా ఏపీ మరియు తెలంగాణ జనాభాను దగ్గరి లక్షలకి సవరించి రాయండి అని ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజన్. సో మనం ఇంతకు ముందు వరకు రౌండింగ్ ఆఫ్ అంటే సవరించుట అనేది కేవలం నంబర్స్లో తీసుకున్న ఒక సంఖ్యని ఎలా సవరించాలో చూసుకున్నాం. కానీ ఇప్పుడు రెండు సంఖ్యలు అడిషన్ చేసేటప్పుడు అంటే కూడేటప్పుడు అంచనా వేయడం, సవరించడం ద్వారా అంచనా వేయడం, ఎంత ఆన్సర్ వస్తుందో ముందుగానే అంచనా వేయడం, సవరించి 2 అంకెలు యాడ్ చేయడం వల్ల ఎంత ఆన్సర్ వస్తుందో దాన్ని ముందుగానే ఊహించడం. అలాగే ఆడిషన్లో మాత్రమే కాదు, అంటే కూడికలో మాత్రమే కాదు, భాగాహారం, అలాగే గుణాకారం, ఇంకా తీసివేతల్లో కూడా ఏ విధంగా 2 సంఖ్యల మధ్య ఒక ప్రక్రియ జరిగినప్పుడు ఏ ఆన్సర్ వస్తుందో సవరించి ముందుగానే ఆ అంకెల్ని సవరించి ముందుగానే ఎంత ఆన్సర్ వస్తుందో అంచనా వేయడం అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు అడిషన్. సో ఇక్కడ 2 నంబర్స్ ఇచ్చారు, వీటిని మనం యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందర మనం అంచనా వేయాలి. ఇక్కడ వేలలో ఉన్నాయి అంటే 8,162, 5,789. సో వేలలో ఉన్నాయి కాబట్టి మనం వందలకి సవరిస్తాం. వేలలో ఉంటే వందల్లో సవరించి అడిషన్ చేసి ఎంత ఆన్సర్ రావచ్చు అని అంచనా వేస్తాం. సో 8,000. సో వేల స్థానానికి కుడివైపు ఉండే స్థానం వందల స్థానం. వందల స్థానంలో ఏముంది? 1 ఉంది. సో 1 అనేది 5 కంటే తక్కువ. 1 అనే అంకె 5 కంటే తక్కువ అన్నమాట. కాబట్టి దీన్ని 8,000 అని ఇలా రాస్తాం. సో ఇలా తక్కువ ఉంటే ఇంకా మిగిలిన స్థానాల్లో జీరోస్ పెట్టేసి కేవలం 8 మాత్రం రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసారా, వేలకు కుడివైపున ఉండే స్థానంలో 7 ఉంది. 7 అనేది 5 కంటే ఎక్కువ. సో 7 అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి మనం ఈ స్థానంలో వేల స్థానానికి సవరిస్తున్నాం కాబట్టి వేల స్థానానికి +1 యాడ్ చేసి మిగిలిన ప్లేస్లో జీరోస్ పెట్టేస్తాం. 5 + 1 6, మిగిలిన స్థానంలో జీరోస్. సో ఇదే ఇక్కడ ఇచ్చారు. 8,000 + 6,000. 8,000 + 6,000 14,000. సో మొత్తం 14,000 వచ్చింది. మనం యాక్చువల్గా ఇవి కూడితే ఎంత వస్తుందో చూద్దాం. చూసారా, 8,162. సో 2 + 9 11 అవుతుంది. ఇక్కడ 1. ఈ విధంగా కూడితే మనకు 13,951 వచ్చింది. సో ఈ నంబర్ అనేది 14,000కి దగ్గరగా ఉంది. సో 13,951 అనేది 14,000కి మనం అంచనా వేసాం సవరించి. సో 13,951 అనేది 14,000కి దరిదాపుల్లో దగ్గరగా ఉంది. సుమారుగా అంటే మనం దీన్నే 13,951ని సుమారుగా అని 14,000 అని చదవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం.
ఇంతకుముందు అడిషన్ చూసాం, ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ తీసివేతలో చూద్దాం. 5723 నుంచి 2867 తీసివేయగా. సో ఇప్పుడు మనం డైరెక్ట్ చేద్దాం. మనసులో ఒక్కట్లు, పదులు, వందలు, వేలు అనుకుందాం. సో వేల స్థానానికి సవరి స్థానం కాబట్టి వందలు అంటే వేల స్థానానికి కుడివైపున వందల్లో ఏ అంకె ఉంది? 7 ఉంది. ఈ 7 అనేది 5 కంటే పెద్దది కాబట్టి వేల స్థానానికి +1 యాడ్ చేస్తాం. మిగిలిన స్థానాల్లో జీరోస్ పెట్టేద్దాం. మైనస్ ఇక్కడ కూడా వేల స్థానానికి కుడివైపున 8 ఉంది. 8 అనేది 5 కంటే పెద్దది కాబట్టి వేల స్థానానికి +1 యాడ్ చేస్తాం. మిగిలిన స్థానాల్లో జీరో పెట్టేస్తాం. ఈ విధంగా. సో 6000 నుంచి 3000 తీసేస్తే మనకు 3000 వస్తుంది. అదే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా మనం సబ్స్ట్రాక్ట్ డైరెక్ట్ 5723 నుంచి 2867 తీసేస్తే మనకు 2856 వస్తుంది. ఈ 2856 అనేది 3000కు చాలా దగ్గరగా ఉంది కదా. ఇదే మనం డిఎస్సిలో కానీ టెట్లో కానీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం చేసినప్పుడు ఇలా అంచనా వేయడం ద్వారా కూడా మనం ఆన్సర్ని గెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చారు ఫ్రెండ్స్, ఇవి మీరు ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే వేల స్థానానికి సవరించి రాస్తాం కదా. ఇక్కడ వేల స్థానానికి సవరించి రాస్తాం అంటే వేల స్థానంలో సవరించేటప్పుడు వందల స్థానంలో ఏ అంకె ఉందో చూసుకొని 5 కంటే తక్కువ ఉంటే మనం మిగిలిన ప్లేస్లో జీరో పెట్టేస్తాం. ఇంకా ఎలా ఉండేది ఇక్కడ వేల స్థానంలో అంకె అలాగే రాసేస్తాం. సో అలాగే చేస్తే 7000 వస్తుంది. ఇక్కడ వందల్లో ఇచ్చారు, 800 ఉంది, 856 ఉంది కదా. ఇప్పుడు వందల్లో ఉంది కాబట్టి మనం వందల స్థానానికి సవరించాలి. సో 800 వందల స్థానానికి కుడివైపు ఉండే స్థానంలో 5 ఉంది. ఈ 5 అనేది సో 5 లేదా 5 కంటే ఎక్కువ ఉంటే మనం ఇక్కడ వందల స్థానంలో ఉండే అంకెకి +1 యాడ్ చేస్తాం కదా. సో +1 యాడ్ చేస్తే 900 అవుతుంది. సో 7000 నుంచి 900 తీసేస్తాం. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, 7000లో నుంచి ఇక్కడ సవరించాం కదా 7000అని. ఆ 7000లో నుంచి ఇక్కడ సవరించిన సంఖ్య 900 అని వచ్చింది కదా. తీసేస్తే మనకు 6100 వస్తుంది. ఇలా డైరెక్ట్ తీసేస్తే మనకు 6167 వస్తుంది. సో ఈ 167 అనేది 6100కి చాలా దగ్గరగా ఉంది. ఈ విధంగా మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లై 58 into 67. సో 58 ఇక్కడ పదులలో ఉన్నాయి అంకెలు అంటే 58 ఒక్కట్లు, పదుల్లో ఉంది కాబట్టి ఒక్కట్ల స్థానంలో ఏం అంకె ఉందో చూసుకోవాలి. ఈ అంకె అనేది 5 కంటే పెద్దది. సో 5 కంటే పెద్దది అయితే పదుల స్థానానికి +1 యాడ్ చేస్తాం. అప్పుడు 6 అవుతుంది. మిగిలిన స్థానంలో జీరో పెట్టేస్తాం. అప్పుడు 60 అవుతుంది. మైనస్ ఇక్కడ ఇంటూ మల్టిప్లికేషన్ కదా ఇప్పుడు మనం చేస్తున్నది. 67 సేమ్ ఇదే ప్రాసెస్. 67 కూడా ఒక్కట్లు, పదులు. ఒక్కట్ల స్థానంలో ఏముందో చూద్దాం. 7 ఉంది. ఈ 7 అనేది 5 కంటే పెద్దది. సో ఇక్కడ కూడా +1 యాడ్ చేస్తాం పదుల స్థానంలోనే అంకెకి. అప్పుడు 70 అవుతుంది. మిగిలిన ఒక్కట్ల స్థానంలో జీరో పెట్టేస్తాం. 6 42 420 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఇలానే చేద్దాం, ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా చేస్తే 7 8 56, 7 5 35, 1 5 40, 8 6 48, 6 5 30, 34, 6 8 8 3. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 జీరోస్ వస్తాయి. సో మొత్తం మనం డైరెక్ట్గా చేసిన ఆన్సరు
3886 వచ్చింది. ఈ 3886 అనేది 4200కు దగ్గరగా ఉంది. అదే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈజ్ 3886 ఈజ్ క్లోజ్ టు ద ఎస్టిమేట్ ఆఫ్ 4000. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎస్టిమేట్ అని కొన్ని అంకెలు ఇచ్చారు ఫ్రెండ్స్. సేమ్ ఇదే ప్రాసెస్సే, దీన్ని చేయండి. ఇక్కడ కూడా సేమ్ వందల స్థానంలో వందల్లో ఇచ్చినారు అంకెల్ని ఇక్కడ. సో వందల్లో ఇచ్చినప్పుడు మనం వందల స్థానానికి సవరించాలి. పదులు ఇక్కడ 78 పదుల స్థానంలో నుంచి సవరించాలి. సో ఈ విధంగా చేయాలి. ఇక్కడ 636ని సవరిస్తే మనకు 600 అని వస్తుంది. 78 సవరిస్తే 80 అని వస్తుంది. సో 600 × 70 వేస్తే మనకు వచ్చిన ఆన్సర్ అనేది 636. మరి 78ని మల్టిప్లై చేయగా వచ్చే ఆన్సరు 2 దగ్గరగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డివిజన్. డివైడ్ 976 divided by 18. ఫస్ట్ ఎస్టిమేట్ బై రౌండింగ్. సో ఇక్కడ వందల స్థానానికి సవరించారు. సో ఇక్కడ వందల స్థానంలో 9 ఉంది. 9 కుడివైపున ఉండే పదుల స్థానంలో 7 ఉంది. సో 7 అనేది 5 కంటే పెద్ద అంకె కాబట్టి ఇక్కడ వందల ప్లేస్లో +1 యాడ్ చేస్తాం. +1 యాడ్ చేస్తే 9కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 10 అవుతుంది. మిగిలిన ప్లేస్లో జీరోస్ వస్తాయి. మొత్తం అప్పుడు 1000 అవుతుంది. 1000 డివైడెడ్ బై, ఇక్కడ కూడా అంతే, పదుల స్థానంలో 1 ఉంది. 1 తర్వాతి స్థానం ఒక్కట్ల స్థానంలో 8 ఉంది. 8 అనేది 5 కంటే పెద్దది. సో మనం పదుల స్థానానికి +1 యాడ్ చేస్తాం. అప్పుడు 1 + 1 అంటే 2 అవుతుంది. మిగిలిన స్థానంలో 0 పెట్టేస్తాం. అప్పుడు ఈ 2 0 20 అవుతుంది. 1000 డివైడెడ్ బై 20 అదే ఇక్కడ ఇచ్చారు. ఓకే, డివైడెడ్ బై చేస్తే మనకు 50 వస్తుంది. ఇలా డైరెక్ట్గా డివైడెడ్ బై చేస్తే మనకు 54 వస్తుంది. అంటే 976ని 18తో డివైడెడ్ బై చేస్తే 54 వస్తుంది. సో 54 అనేది 50కి చాలా దగ్గరగా ఉంది. అదే 54 ఈజ్ క్లోజ్ టు ద ఎస్టిమేట్ ఆఫ్ 50. సో మనం అంచనా వేసిన 50కి కరెక్ట్గా వచ్చిన ఆన్సర్ 54 అనేది దగ్గరగా ఉంది. ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూసారా 936 డివైడెడ్ బై 7 అని ఉంది. ఇక్కడ వందల స్థానానికి సవరిస్తాం. ఇది 900 అని వస్తుంది. ఇక్కడ ఒక్కట్లుంది కాబట్టి ఒక్కట్ల స్థానానికి సవరించగా ఇది 10 అని వస్తుంది. 900 డివైడెడ్ బై 10 అని వస్తుంది. అప్పుడు 90 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఇచ్చినప్పుడు అంటే మనం ఇంతకుముందు చూసుకుంటే ఇక్కడ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ సేమ్ రెండు సంఖ్యలు కూడా వేలల్లో ఇచ్చారు. ఇలా కాకుండా ఇలా వేలు మరియు వందల్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం చిన్న సంఖ్యను వందలకి సవరిస్తాం. కాబట్టి ఈ పెద్ద సంఖ్యని కూడా వందలకే సవరించి సబ్స్ట్రాక్ట్ చేయాలి. అప్పుడే అది కరెక్ట్ ప్రాసెస్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్ 936 డివైడ్ 7 అని ఉంది కదా. ఇక్కడ మనం ఒక్కట్ల స్థానంలో ఉండే 7ని మనం సవరిస్తున్నాం. సో ఇక్కడ కూడా ఒక్కట్ల స్థానానికి సవరించాలి. అంటే ఇక్కడ ఒక్కట్ల స్థానంలో 6 ఉంది. 6 అనేది 5 కంటే పెద్దది కాబట్టి మనం ఈ వందల స్థానానికి ఒక్కట్ల తర్వాత పదుల స్థానం ఉంటుంది కదా, ఈ పదుల స్థానానికి 1 యాడ్ చేస్తాం. అప్పుడు 940 అవుతుంది. సో 7 అనేది 7ని మనం సవరిస్తే 10 అవుతుంది కదా. 940 డివైడెడ్ బై 10 అంటే 94 వస్తుంది. దీన్ని సాధారణంగా 936ని 7తో భాగిస్తే మనకు 133 అనేది వస్తుంది. సో 133 అనేది 94కి
కొంచెం దగ్గరగా ఉంది. లేదు మాకు ఇంకా దగ్గరగా సంఖ్య వచ్చేలా ఆన్సర్ వచ్చేలా అంచనా వేయాలి అంటే ఇక్కడ 930 అని సవరించుకొని ఈ 7ని సవరించకుండానే మనం డివైడ్ చేస్తే ఇంకా దగ్గరగా మనకి ఆన్సర్ వస్తుంది. అంటే మనకు అసలైన ఆన్సర్కి అంచనా వేసే ఆన్సర్ అనేది చాలా దగ్గరగా వస్తుంది. అంటే 930 డివైడెడ్ బై 7 వేస్తే మనకు 134 వస్తుంది. సో 134 అనేది 133కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ అన్ని దాంట్లో కూడా ఇక్కడ చూసారా. సో ఇక్కడ 956 డివైడెడ్ బై 17 అని ఉంది. మనం ఏదైనా ఒక ప్రక్రియ చేసేటప్పుడు 2 అంకెల్ని ఒకే విధంగా సవరించాలి. అంటే ఈ సంఖ్యని పదుల స్థానానికి సవరిస్తే ఈ సంఖ్యని కూడా పదుల స్థానానికే సవరించాలి, అంతకుమించి చేయకూడదు. ఇక్కడ 100 ఉంది కాబట్టి 100ల స్థానానికి సవరించాలని అనుకోకుండా మనం ఈ విధంగా రెండింటిని ఒకే స్థానానికి సవరించాలి. అప్పుడే మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుంది. ఈ టెక్స్ట్ బుక్లో కూడా ఇదే ప్రాసెస్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో 956ని సవరిస్తే మనకు 1000 అని, అలాగే 17ని సవరిస్తే 20 అని వస్తుంది. సో 0 క్యాన్సిల్, 2 50. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ డివైడెడ్ బై చేస్తే మనకు సో 17 5ల 85, 10 వస్తుంది. 6 తీయించుకుంటాం. 17 6ల 102, సో 4 వస్తుంది. ఇక్కడ 56 అనేది 50కి దగ్గరగా ఉంది. ఇలా అంచనా వేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 708 708ని సవరిస్తే మనకు 700 వస్తుంది. సో 708ని సవరించేటప్పుడు ఇక్కడ పదుల స్థానానికే సవరించాలి. సో పదుల స్థానానికి సవరించేటప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 708 అనేది ఎలా సవరిస్తామంటే ఇక్కడ ఒక సంఖ్య అనేది పదుల స్థానం వరకే ఉంది కాబట్టి ఇది కూడా పదుల స్థానానికే సవరించాలి ఈ సంఖ్యను కూడా. సో ఇక్కడ పదుల స్థానానికి కుడివైపు 8 ఉంది. 8 ఉంటే 8 అనేది 5 కంటే పెద్ద అంకె. ఈ పెద్ద అంకె ఉంది కాబట్టి పదుల స్థానానికి +1 యాడ్ చేస్తాం. అప్పుడు 7 మిగిలిన స్థానంలో 0 పెట్టేస్తాం. అప్పుడు 710 డివైడెడ్ బై ఇక్కడ చూసారా 3కి, అంటే పదుల స్థానంలో ఉన్న కుడివైపు ఉన్న స్థానం ఒక్కట్ల స్థానంలో 2 ఉంది. 2 అనేది 5 కంటే చిన్నది కాబట్టి మనం ఈ ప్లేస్లో 0 పెట్టేస్తాం. 0 క్యాన్సిల్, 3 2 6, 3 3 9, ఇంకా మిగతా సంథింగ్ రిమైండర్ వస్తుంది 23. సో మనం ఎస్టిమేట్ వేసిండే 23 ఆన్సర్. డైరెక్ట్ మనం భాగించడం ద్వారా వచ్చే ఆన్సర్ చూద్దాం. సో 32 2 64, 68 వస్తుంది. మళ్ళీ 2 64, రిమైండర్ 4. 22 అనేది 23కి దగ్గరగా ఉంది. సో నెక్స్ట్ యూనిట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.